తెలంగాణకు చెందిన ఆ శాఖలో ఉన్నతాధికారి మాటే ఫైన్లా? మంత్రి మాటకు అస్సలు విలువలేదా? అసలు తనకో శాఖ మంత్రి ఉన్నారన్న సంగతి సదరు అధికారి గుర్తించడం లేదా? మంత్రి అయితే నాకేంటి అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందా? మినిస్టర్ ప్రమేయం లేకుండానే కీలక నిర్ణయాలు తీసేసుకుంటున్న ఆ అధికారి ఎవరు? ఎందుకంత బలుపు? మంత్రి మాట అంటే ఆ ఉన్నతాధికారికి లెక్కే లేదు. ఆమెకు తెలియకుండానే ఆ శాఖలో పనులన్నీ జరిగిపోతున్నాయట. మంత్రి సిఫారసు లేఖలకు కూడా కనీస విలువ ఇవ్వటం లేదట సదరు అధికారి. తెలంగాణ అటవీ శాఖ మంత్రి వర్సెస్ ఆ శాఖ అతి ముఖ్యమైన అధికారిగా సాగుతున్న పంచాయతీ చివరికి ముఖ్యమంత్రి కోర్టుకు చేరినట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పటికే కొండా సురేఖ సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. అయినా ఆ అధికారిలో మార్పు రాకపోగా సిబ్బంది బదిలీల విషయంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరించారని, మంత్రి సంతకం చేసిన జీవోను సైతం పక్కన పెట్టి 2018 జీవో ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేసినట్టు సమాచారం. ఈ ట్రాన్స్ఫర్స్ లో కూడా భారీగా అవినీతి జరిగిందన్న ఫిర్యాదులు వస్తున్నాయట. మంత్రి వర్సెస్ ఆఫీసర్ గా జరుగుతున్న పంచాయతీపై అటవీ శాఖలో పెద్ద చర్చే జరుగుతోందని అంటున్నాయి సచివాలయ వర్గాలు. ఆ అటవీ శాఖ ఉన్నతాధికారికి సచివాలయంలోని ఓ ముఖ్య అధికారి అండదండలు ఉన్నాయని, ఇప్పటికే రకరకాల ఫిర్యాదులు ఉన్నా చర్యలు తీసుకోకుండా సచివాలయంలోని ఆ పెద్ద అడ్డుపడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తలబిరుసు అటవీ శాఖ ఉన్నతాధికారి స్థానంలో వేరొకరిని నియమించాలని మంత్రి సురేఖ సీఎంకు విన్నవించినా అతని కంటే సమర్థులు అస్సలు లేరంటూ సచివాలయంలోని పెద్ద సీఎంను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్నది అధికార వర్గాల్లో నడుస్తున్న టాక్. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న ఆ అటవీశాఖ ఆఫీసర్ నేను ఉన్నన్ని రోజులు నేను చెప్పిందే ఫైనల్ అంటూ కింది స్థాయి ఉద్యోగులు అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసిందే. ఆయన తన మార్కు కోసం 2018లో జారీ చేసిన జీవో ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేయటంతో ప్రస్తుతం వాళ్లంతా కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. పాత జీవో ప్రకారం బదిలీలు వద్దని మంత్రితో పాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చెప్పినా పట్టించుకోకుండా పాత జీవో 18 ఆధారంగానే ట్రాన్స్ఫర్స్ చేసేశారట. ఉద్యోగుల పనితీరు, గ్రేడింగ్ ఆధారంగా ట్రాన్స్ఫర్స్ ఉండాలన్న నిబంధనను ఏమాత్రమూ పట్టించుకోకుండా ఇష్టానుసారం జరిగిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు ఉద్యోగ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. గ్రేడింగ్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని అవాక్కయ్యారట మంత్రి. తాము పాత జీవోకు సవరణలు చేసి జారీ చేసిన దాన్ని కాదని సదరు ఉన్నతాధికారి ఇలా వ్యవహరించడంపై మంత్రి సీరియస్ అయినట్టుగా తెలిసిందే. దీంతో పాటు 2-3 అటవీశాఖ అధికారులను డిప్యూటేషన్ పై పంపించాలని ఆదేశించినా ఆయన ఇప్పటి వరకు మంత్రి మాటను పట్టించుకోలేదని సమాచారం. ఈ పరిణామాలతో మంత్రి ఆ ఉన్నతాధికారిపై సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసిందే. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కొండా సురేఖ ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదని సర్దుకుపోతూ ఉంటే ఆ ఉన్నతాధికారి అతి చేస్తూ మంత్రి సహనానికి పరీక్ష పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది అటవీ శాఖలో. ఈ వివాదాన్ని సీఎం ఎలా పరిష్కరిస్తారోనని చూస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.